ఓకే, ఈ ఎపిసెట్ 5th కానీ 6th కానీ ఇచ్చేస్తాం. అంటే ఎందుకంటే 2nd రెడీ అయిపోతాం రిజల్ట్స్ తోటి. ఈ ఎలక్షన్ కౌంటింగ్ లాంటి డిస్టర్బెన్స్లు ఉన్నాయి కాబట్టి 2 రోజులు ఆగి ఇద్దామని. ఈరోజు ఎంసెట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు చాలామంది స్టూడెంట్స్. అయితే ఈరోజు ఎంసెట్ రిజల్ట్స్ ఉంటే ఏ టైంకి ఉంటాయి, మనం ఎలా చూసుకోవచ్చు, అసలు ఉంటాయో ఉండవా అన్నిటిపైన ఈరోజు మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న యూజర్స్కి బెనిఫిట్ ఏంటంటే మీకు ఫ్రీగా మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. కౌన్సిలింగ్ ప్రొసీజర్ కంప్లీట్గా A to Z ప్రాసెస్ ఏదైతే ఉంటుందో తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మీకు ఫ్రీగా మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మీకు వచ్చిన ఉపయోగం ఏంటంటే బెస్ట్ కాలేజ్లో మీకు సీట్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు. దానికి కావాల్సిన టిప్స్ అండ్ ట్రిక్స్ మనతో డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మీ కౌన్సిలింగ్ కావాల్సినవన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాంట్లో కూడా జాయిన్ అయిపోండి. అండ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు నేను పుష్ చేస్తూ ఉంటాను. అంటే ఇలాంటి డాక్యుమెంట్స్ వీడియోస్ ఏది చేసినా కూడా దాని త్రూ మనబడి మొబైల్ యాప్ ద్వారా పుష్ చేస్తాను. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఫైన్ స్టూడెంట్స్, మనకు యాజ్ పర్ ఏపీఎస్హెచ్సి చైర్మన్ June 5th రోజు ఆర్ June 6th రోజు మనకు రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఇది అఫీషియల్గా మనకి ఈవెన్ మనబడి వెబ్సైట్లో కూడా అప్డేట్ చేయడం జరిగింది. June 5th రోజు మనకి ఏపీ సెట్ రిజల్ట్స్ ఉంటాయని. అయితే ఇప్పటిదాకా మనకు దానికి సంబంధించిన ప్రెస్ నోట్ మీడియాకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఆయన అఫీషియల్గా ఇవ్వలేదు, అంటే ఈరోజు రిజల్ట్స్ ఉంటాయని. సో ఈరోజు 100% రిజల్ట్స్ ఉండవు. మరి June 6th ఉంటాయా, యాజ్ పర్ ఇందాక చెప్పినట్టుగా June 6th ఏమైనా ఉంటాయా అంటే అది కూడా మనకు 50-50 ఛాన్సెస్ ఈరోజు తెలుస్తుంది ఉంటుందా ఉండదా అనేది. బట్ ఒకవేళ June 5th 6th ఎందుకు ఉండదు అంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, డిక్లరేషన్లో చాలామంది స్టూడెంట్స్ డిక్లరేషన్ ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ వాళ్ళకి అవసరం లేదు, బట్ ఏపీ వాళ్ళకు కూడా కొంతమందికి ఈ మార్క్స్ తీసుకుంటారు, అది లాస్ట్లో చెప్తాను ఎలాగానో. తెలంగాణ అండ్ సిబిఎస్ఈ స్టూడెంట్స్లో చాలామంది స్టూడెంట్స్ డిక్లరేషన్ ఇవ్వమని చెప్తే కొన్ని కామెంట్స్ నేను చూసాను ఈవెన్ మనబడిలో కూడా. అలాంటి డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి, మాకు అసలు దాని గురించి ఇన్ఫర్మేషన్ లేదు అని కొంతమంది తెలంగాణ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఏపీలో రాసిన వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇట్లా డిక్లరేషన్ ఇవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలంగాణ స్టూడెంట్స్ ఏపీలో అప్లై చేసిన వాళ్ళు ఒక 25,000 మంది ఉంటే ప్రతి ఒక్కరు ఆ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు ఇస్తేనే వీళ్ళు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయగలుగుతారు. సో ఎందుకంటే ఇక్కడ 25% తీసుకుంటారు కాబట్టి ఈ ఇంటర్మీడియట్ నుంచి. బట్ ఇప్పటిదాకా అయితే ఆ డిక్లరేషన్ ఇవ్వని స్టూడెంట్స్ ఇంకా చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళ డిక్లరేషన్ ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రజెంట్ రేపు రిజల్ట్స్ రిలీజ్ చేసి మళ్ళీ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ర్యాంక్స్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. దిస్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ప్లస్ దీంతోపాటు మనకు లాస్ట్ ఇయర్ కూడా ఈ రకంగానే జరిగిందనమాట. అంటే చాలామంది డిక్లరేషన్ ఇవ్వలేదు కాబట్టి సో ఫస్ట్ రిజల్ట్స్ ర్యాంక్స్ రిలీజ్ చేసేసారు, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ర్యాంక్స్ రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు కొంతమందికి ర్యాంక్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి తక్కువ వచ్చిన వాళ్ళకి ఎక్కువ, అట్లాంటి కూడా జరిగాయి. సో దిస్ ఈజ్ ఒక ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే కంప్లీట్గా రిజల్ట్స్ని ఇంకొక 10 days పోస్ట్పోన్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ డిక్లరేషన్ ఇవ్వని వాళ్ళు కొంతమంది ఉన్నారు, ప్లస్ దాంతోపాటు ఎవరైతే సప్లిమెంటరీ రాస్తున్నారో, సప్లిమెంటరీ ఇంటర్మీడియట్ ఏపీలో రాస్తున్నారో వాళ్ళ రిజల్ట్స్ ఇంకా వచ్చేదానికి టైం ఉంది. ఎందుకంటే June 1st నుంచి వీళ్ళకి వాల్యుయేషన్ స్టార్ట్ అయిపోయింది, పేపర్ వాల్యుయేషన్. సో ఇట్ టేక్స్ అట్లీస్ట్ ఒక 10 days టైం తీసుకుంటుంది. సో June 10th కంప్లీట్ అయిపోతుంది. సో June 10th కంప్లీట్ అయితే 1 or 2 days కంప్లీట్గా ప్రాసెసింగ్ చేయడానికి 1 or 2 days పట్టిన తర్వాత ఈ డేటాని మళ్ళీ ఎంసెట్ వాళ్ళు పంపించడము, ఎంసెట్ వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ రిజల్ట్స్ అనేది వదలాలి. సో ఎలాగో వీళ్ళందరూ డిక్లరేషన్ ఇవ్వలేదు కాబట్టి మీరు మళ్ళీ డిక్లరేషన్ ఇవ్వండి అని టీఎస్ స్టూడెంట్స్కి, సిబిఎస్ఈ స్టూడెంట్స్, అదర్ బోర్డ్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ప్లస్ ఈ 10 days వెయిట్ చేసి ఒకేసారి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ మార్క్స్ వచ్చిన తర్వాత మొత్తం కలిపి ఒకేసారి రిజల్ట్స్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇవి 2 ఆప్షన్స్. ఈ 2 ఆప్షన్స్ పైన క్లారిటీ మనకు ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే లోపల తెలిసిపోతుంది. సో ఎండ్ ఆఫ్ ది డే మోస్ట్లీ మధ్యాహ్నం 2:30-3 o'clockకి మీకు నేను నెక్స్ట్ ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. దాంట్లో మీకు నేను ఇన్ఫార్మ్ చేస్తాను నేను. సో ఈ రేపు రిజల్ట్స్ ఉంటాయా లేదా నెక్స్ట్ డేట్ ఎప్పుడు ఉంటాయి అనేది ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. ఈరోజు మోస్ట్లీ 99.999% అయితే రిజల్ట్స్ ఉండకపోవచ్చు. బికాస్ ఇంతవరకు మనకు ప్రెస్ నోట్ అఫీషియల్గా అయితే రాలేదు. సో వాళ్ళు బిజీగా ఉంటారు టీం అంతా కూడా, కాబట్టి మనకి ఈరోజు అయితే ఉండకపోవచ్చు. ఏ విషయమైనా సరే మీకు 2:30-3 o'clockకి నెక్స్ట్ వీడియో వస్తుంది మంది, ఆ టైం కల్లా మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.